రాజ్ కావ్యని ఇంప్రెస్ చేయడానికి చేసిన ప్రయత్నాలన్నీ సక్సెస్ కాకపోవడంతో రాజు టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇక అపర్ణ తనకి సలహా ఇస్తూ ఉంటుంది. కళావతి మనసులో ఉన్న ప్రేమని నువ్వు బయట పెట్టలేకపోతున్నావు. మరోపక్క యామిని పెళ్లి పనులు మొదలుపెట్టుంటుంది. ఆలస్యం చేస్తూ ఉంటే యామినికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఏదో ఒకటి త్వరగా చేయరాం అని చెప్తూ ఉంటుంది. ఇక రాజు కంగారు పడిపోతూ, ఇప్పుడేం చేయాలో నాకేం అర్థం కావడం లేదమ్మా, ఏదో ఒకటి చెప్పండి అని అపర్ణని ఇందిరాదేవిని అడుగుతూ ఉంటాడు. ఇక ఇందిరాదేవి, నీ మనసులో కళావతి మీద ఉన్న ప్రేమని బయటపెట్టు, తను నీ ప్రేమ ఒప్పుకునేలాగా చేసి తనని పెళ్లికి ఒప్పించు అని చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటతో రాజు చాలా సంతోషపడిపోతూ ఇంటికి వెళ్ళి రాత్రంతా బాగా ఆలోచించి ప్రిపేర్ అయ్యి రేపు ఉదయాన్నే మీ ఇంటికి వచ్చి కళావతికి ప్రపోజ్ చేసి నా మనసులో ఉన్న ప్రేమని బయట పెడతాను, తనని పెళ్లికి ఒప్పిస్తాను అని చాలా హ్యాపీగా చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఇందిరాదేవి అపర్ణ ఈ విషయాన్ని కావ్యకి చెప్పాలని తన గదిలోకి వెళ్తూ ఉంటారు. ఇక కావ్య ఏంటత్తయ్య ఎలా వచ్చారు అని అడుగుతూ ఉంటుంది. ఇక అపర్ణ, రేపు రాజు తనంతట తానే నీ దగ్గరికి వచ్చి నీకు ప్రపోజ్ చేయబోతున్నాడు, దానికి నువ్వు ఒప్పుకోవాలి అని చెప్తూ ఉంటుంది. ఇక ఇందిరాదేవి అయితే చెప్పింది అర్థమైంది కదా అని తనతో అంటూ ఉంటుంది. ఇక కావ్య ఆశ్చర్యపోతూ, ఏంటి ఆయన రేపు నాకు ప్రపోజ్ చేయబోతున్నారా అని అడుగుతూ ఉంటుంది. ఇక కావ్య దగ్గరికి అపర్ణ ఇందిరాదేవి వచ్చి రాజు ప్రేమను ఒప్పుకోమని చెప్తూ ఉండడాన్ని చాటు నుంచి రుద్రాణి వినేస్తుంది. అందరూ కలిసి రాజుకి గతాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజుకి గతం గుర్తుకు రాకూడదు, కావ్యతో పెళ్లి జరగకూడదు, ఈ విషయాన్ని వెంటనే యామినికి చెప్పాలి అని తన గదిలోకి వెళ్ళి యామినికి ఫోన్ చేస్తుంది. రాజు రేపు మా ఇంటికి వచ్చి కావ్యకి ప్రపోజ్ చేయబోతున్నాడు, అదే జరిగితే రాజు నీకు శాశ్వతంగా దూరం అయిపోతాడు, నువ్వేం చేస్తావో ఎలా ఆపుతావో నాకు తెలీదు, రేపు రాజు మా ఇంటికి మాత్రం రాకూడదు, ఇక్కడ కాలు పెట్టకూడదు, ఏం చేస్తావో నీ ఇష్టం అని చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటతో యామిని షాక్ అయిపోతూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. రాజుని కావ్య వాళ్ళ ఇంటికి వెళ్లకుండా ఎలా ఆపాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.